ప్రైజ్లా ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యెహెజ్కేలు రాసిన గ్రంథం 36వ అధ్యాయం 33 నుంచి 36 వరకు నేను చదువుతున్నాను. చూడండి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను త్రీసివేసి మీ పట్టణంలో మిమ్మును నివసింపజేయు నాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్య చేయబడును. పాడైన భూమి ఏదేను వలము వలె ఆయననియు పాడుగాను నిర్జనమునుగాను ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గల వాయనను జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చును. ఇక్కడ యాక్చువల్గా దేవుడు ఏంటంటే మీ మీద ఉన్న దోషములను నేను తీసివేస్తాను. తీసివేయినప్పుడు మీ పాడైపోయిన స్థలాలు ఏం చేయబడతాయంటే కట్టబడతాయి అని. అలా కట్టబడమే కాకుండా నిర్జనం అంటే జనము లేక శిథిలమైపోయిన అప్పటి వరకు ఉన్న స్థలాలన్నీ కూడా జనములతో నింపబడి ఆ స్థలం ఆ నిర్జనమైపోయిన స్థలం శిథిలమైపోయిన స్థలం బాగు చేయబడి చుట్టూ ప్రాకారం కట్టబడి మొక్కలు నాటబడి అవుతాయంట. అలా అవడమే కాకుండా అది చూసి చుట్టూ ఉన్న జనులు మీ దేవుడైన యెహోవా ఏంటంటే శిథిలమైపోయిన వారిని మరలా బాగు చేసే దేవుడు, నిర్జనమైపోయిన వాటిని ఏంటంటే ఏదోని వనంలా చేసే దేవుడని అనేకులు అనుకుంటారు అని చెప్తారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మన దోషాలనంట దేవుడు కడిగి వేసినప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది వెన్ హీ క్లెన్సెస్ అవర్ సిన్స్ అని ఉంటుంది. అంటే ఆయన మన దోషాలని కడిగి వేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయంట. ఏం జరుగుతాయంటే శిథిలమైపోయిన స్థలాలు అంటే జీవితాలు కట్టబడతాయంట. కట్టబడమే కాకుండా ఏంటంటే అవి ఏదోని వనం వల్లే మొక్కలు నాటబడి చుట్టూ ప్రాకారాలు ఆ స్థలానికి నిర్మిస్తాడంట. అంటే ఒక రక్షణ కవచం దేవుడు నిర్మిస్తాడు. ఇలా నిర్మించినప్పుడు అనేకులు మనల్ని చూసి మన దేవుడిని స్తుతిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని చెప్పబడుతుందంటే దేవుడు మన దోషాలని ఏం చేయాలంటే కడగాలంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, శిథిలమైపోయిన ఒక స్థలం లేదంటే ఒక పొలం లేదంటే శిథిలమైపోయిన ఒక తోట ఊహించుకోండి. ఆ తోటలో ఎన్ని ఖరీదైన మీరు మొక్కలు లేదంటే ఎన్ని ఖరీదైన పంట మీరు నాటినా అది శిథిలమైపోయినప్పుడు ఏమవుతాయంటే అందులోనికి రకరకాల జంతువులు ప్రవేశించి ఆ నాటిన పంటని నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే రకరకాల మనుషులు లేదంటే అన్యజనులు ఎంటర్ అయ్యి ఆ ఫలాల్ని దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఒక ప్రాకారం లేని ఒక పట్టణాన్ని ఊహించుకోండి. ఆ పట్టణంలో ఎంత సంపద కలిగి ఎంత అభివృద్ధి కలిగి ఉన్న దొంగలు లేదంటే శత్రువులు సహజంగా ఏం చేస్తారంటే అటాక్ చేసి ఆ పట్టణంలోనిదంతా దోచుకొని పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఏ పట్టణానికైనా ప్రాకారానికైనా లేదంటే ఒక పొలానికైనా ఒక వ్యక్తికైనా ఒక రక్షణకరమైన ప్రాకారం ఏంటంటే అవసరం అన్నమాట. అటువంటి రక్షణకరమైన ప్రాకారాన్ని దేవుడు మనకి ఇచ్చి మనలో ఒక సేద్యవంతమైన భూమిగా అంటే ఆశీర్వాదకరంగా మనల్ని తయారు చేసి అనేకులకి ఆశ్చర్యకరంగా మనల్ని దేవుడు నిలబెట్టాలంటే మన దోషాలు కడగబడాలంటే. మన దోషాలు ఎప్పుడు కడగబడతాయంటే లేదంటే మన పాపాలు మన దోషాలు ఎప్పుడు కడగబడతాయంటే ఆయన మాట ద్వారా కడగబడతాయంట. ఒకసారి మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సభ్యు వంటివాడు. యాక్చువల్గా ఆయన అంటే ఏంటంటే దేవుడు అనమాట. దేవుడు అంటే ఆయన వాక్యం ఎటువంటిదంట?
కంసాలి అగ్ని వంటివాడు. అంటే ఒక బంగారంలో కానీ లేదంటే ఒక వెండిలో కానీ ఆ అగ్నిలో మండించబడినప్పుడు అందులో మల్లెమంతా ఏం చేయబడుతుంది, తీసివేయబడుతుంది. అలాగే చాకలి సబ్బు వంటివాడు. అంటే చాకలి సబ్బు ఏం చేస్తుందంటే ఆ బట్టలకు లేదంటే ఆ దుస్తులకు పట్టిన మలినాన్ని ఏంటంటే అది తీసివేస్తుంది. సో అలాగే దేవుని వాక్యం అలా చేస్తుందంట. మన దోషాల్ని, మన అతిక్రమాల్ని, మన పాపాల్ని దేవుని వాక్యం కడుగుతుంది. ఎప్పుడు కడుగుతుంది? దేవుని వాక్యం కడుగుతుంది. అంటే ఎప్పుడు కడుగుతుంది అంటే యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులో నడిచిన యెడల ఆయన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు అని ఉంటుంది. ఎప్పుడంట? ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులో నడిచిన వారం అయితే మనము ఆయన అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మన సమస్త పాపాలని కడుగుతుందండి. సో మన దోషాలు, మన పాపాలు కడగబడాలంటే మనం మొదట ఏం చేయాలంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఆయన వెలుగుని అంటే ఆయన వాక్యంలో మనం నడిచిన యెడల మనము ఏమవుతామంట? సహవాసం, అన్యోన్య సహవాసం గలవారమే అవుతామంట. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడంటే మనల్ని కడగగలుగుతాడు, మన పాపాలని కడగలుగుతాడు. సో చాలామంది ఏంటంటే ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే మన పాపాలు క్షమింపబడతాయి అంటారు. చాలామంది పాపం చేసి ప్రార్థన చేసుకుని క్షమించు ప్రభువా అని వారి పాపాలు క్షమింపబడ్డాయేమో అని భ్రమపడతారు. కానీ సత్యం ఏంటంటే ఆయన వాక్యంతో మనం నడిచినప్పుడు, ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఆయన మన పాపాలని కడగలుగుతాడు. ఆయన మన పాపాలను కడిగినప్పుడు ఏమవుతుందంటే మనం పాడైపోయి ఉన్నా లేదంటే శిథిలమైపోయి ఉన్నా మన చుట్టూ ఒక ప్రాకారం కట్టబడి మన లోపల సేద్యపరచబడి ఒక ఏదోని వనంలాగా దేవుడు మనల్ని తీర్చిదిద్దగలుగుతాడు. ఎలా అంటే అన్యులు మనల్ని చూసి దేవుడు అంటే ఏంటో, దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకుంటారంట. సో ఏంటంటే ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యాక్చువల్గా పాపాలు కడగబడడానికి ఇది ఒక కండిషన్ అన్నమాట. మనం వెలుగులో నడవాలి. ఇప్పుడు చూడండి, ఒక వైద్యుడు, ఆ వైద్యుడికి మనం అందుబాటులో ఉండి మనం సహకరిస్తేనే కానీ మనకి వైద్యం చేయలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా మొత్తం పడిపోయి యాక్సిడెంట్ అయ్యి కొట్టుకుపోయింది అనుకోండి, దాన్ని అతను క్లెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళడమే కాకుండా ఆయన చెప్పిన ప్రతి కండిషన్కి, ఆయన చెప్పిన ప్రతి షరతుకి మనం ఏం చేయాలంటే సహకరించినప్పుడు ఆయన ఆ క్లెన్జింగ్ చేయగలుగుతాడు, దాని ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. సో దేవుడు కూడా అంతే, మన పాపాలు క్షమింపబడ్డాయంటే. చాలామంది చర్చెస్లో లేదంటే రిలీజియస్లో ఏముంటాయంటే మీరు వెళ్ళి ఫాదర్కి చెప్తే లేదంటే మీరు వెళ్ళి పాస్టర్కి చెప్తే క్షమింపమని అడిగితే ఆయన క్షమిస్తే మీ పాపాలు క్షమించు. బట్ అలా ఆయన వెలుగులో మనం నడిచినప్పుడే యేసుక్రీస్తు రక్తము మన పాపాలని కడుగుతుంది, క్షమిస్తుంది అన్నమాట. క్షమించబడినప్పుడు మనం గొప్ప పట్టణంగా కట్టబడుతుంది. మన చుట్టూ రక్షణకరమైన ప్రాకారం కట్టబడి అనేకులకు ఆశ్చర్యకరమైన దేవుని పనిగా మన జీవితం ఉంటుంది. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. పరలోకమందున్న మా నీ మాటను బట్టి ప్రతిదినం తండ్రి నీ వెలుగును పంపించి నీ వెలుగులో మేము నడిచేలా చేసి తండ్రి మా ప్రతి పాపాన్ని మీరు తండ్రి శుద్ధి చేసి తండ్రి మమ్మల్ని తండ్రి ఆశ్చర్యకరమైన పట్టణంగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు ముందుకు సాగిపోతుండగా మాతో తండ్రి ప్రతిదినం మీ మాటను పంపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.